ఈ రోజు మీ ముందుకు క్యాష్నోబార్ నుండి అబ్బాయిల యొక్క బయోడేటా తీసుకొచ్చామండి. ఈ అబ్బాయి వాళ్ళు ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటారు, వాళ్ళ క్యాస్ట్ ను కాకుండా వేరే క్యాస్ట్ అయినా చేసుకుంటారండి. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు, అదే విధంగా వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వీళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి మేము ఈ వీడియోలో చెప్తాము. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అందుకోసమే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మిమ్మల్ని కోరుకునేది ఇది ఒక్కటే. ఇలాంటి వీడియోస్ మేము ముందుకు ఎల్లప్పుడూ తీసుకొస్తూ ఉంటాము. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి. అబ్బాయి క్యాస్ట్ ఏంటి, అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అబ్బాయి ఎడ్యుకేషన్ ఏంటి అన్న వివరాలు శిర్ష మాటల్లో విందాం. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్నోబార్ అబ్బాయిలను తీసుకొచ్చా అండి. అందులో మొదటగా యాదవ్ అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడు. ఈ అబ్బాయి బయోడేటా ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/2/1995. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు ఆస్ట్రేలియాలో. సివిల్ ఇంజనీరింగ్ గా జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి $120K సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఆస్ట్రేలియా అబ్బాయి అట. ఈ అబ్బాయి యాదవ్స్, కానీ ఆస్ట్రేలియాలో ఉన్న ఏ క్యాస్ట్ అమ్మాయి అయినా ఓకే మేడం అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా వచ్చే అమ్మాయి కావాలి, లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది ఏ క్యాస్ట్ అయినా ఓకే అండి అనేసి చెప్తున్నారు. అదే విధంగా ఈ అబ్బాయి వాళ్ళది విజయవాడ, కానీ ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు మేడం అనేసి అనుకుంటున్నారు. ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి తగ్గ సంబంధాలు ఎవరైనా ఆస్ట్రేలియాలో జాబ్ చేసే అమ్మాయిలు ఉంటే ఓసీబీసీలో వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అబ్బాయి యొక్క పూర్తి వివరాలు, తన రిక్వైర్మెంట్స్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, తను జాబ్ ఎక్కడ చేస్తున్నారు అనేది శిర్ష మాటల్లో విందాం. నేను ఈ రోజు మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/5/1995. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేసాడండి. బిజినెస్ చేస్తున్నాడు. డైరీ ఫార్మ్ నడిపిస్తున్నారండి. ఈ అబ్బాయి శాలరీ వచ్చేసి సంవత్సరానికి 13 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి వీరంగూడలో ఉంటున్నారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి పద్మశాలి అబ్బాయి. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఏం లేదండి, ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా మినిమం డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఉంటే చాలు అనేసి చూస్తున్నారు. వీళ్ళు పెద్దగా గిఫ్ట్ కూడా ఆశించడం లేదండి. అమ్మాయి ఫ్యామిలీ మంచిదై ఉండి నన్ను అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలా అనేసి చూస్తున్నారు. అలా ఓసీబీసీలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా ఓసీబీసీలో పద్మశాలిలో ఎవరైనా అబ్బాయిల కోసం వెతుకుతున్నట్లయితే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. మరో అబ్బాయి గురించి శిర్ష మాటల్లో విందాం. ఓకే అండి, ఈ రోజు నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి కాపు నాయుడు అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/8/1996. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశాడండి. బిజినెస్ చేస్తున్నాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. ఈ అబ్బాయికి 10 CR వరకు ఉంది. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాదే అండి. వీళ్ళకు ఇక్కడ G+3 హౌస్ ఉంది, ఇంకా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ అబ్బాయి వాళ్ళ కోరుకునేది ఏంటి అంటే ఓసీబీసీలో ఈ అబ్బాయి వాళ్ళ క్యాస్ట్ కాపు నాయుడు, కానీ ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం అనేసి చూస్తున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు మేడం, కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి ఖచ్చితంగా అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా ఓసీబీసీలో అబ్బాయిని చేసుకోవడానికి, బిజినెస్ అబ్బాయిని, ఫైనాన్స్ నడిపించే అబ్బాయిని చేసుకోవాలి అనుకుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయి యొక్క పూర్తి వివరాలు, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్ ఏంటి, తను ఎలా కావాలని కోరుకుంటున్నాడు అన్న విషయాలు శిర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాపు అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1995. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి యుఎస్ లో జాబ్ చేస్తాడండి. ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి $120K సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి నిజామాబాద్ అట ప్రాపరు, కానీ అబ్బాయి వచ్చేసి
అమెరికాలో ఉంటున్నాడు. ఈ అబ్బాయి 120K యూఎస్‌డి డాలర్స్ సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ అమెరికాలో జాబ్ చేసే అమ్మాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. ఓసీ, బీసీ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదని చూస్తున్నారు. కానీ అమెరికాలో మాత్రమే ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. అలా ఎవరైనా ఓసీ, బీసీలో అమెరికాలో జాబ్ చేసే అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అబ్బాయి గురించి తెలుసుకుందాం. ఆ అబ్బాయి యొక్క జాబ్ ఏంటి? ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ ఏంటి? ఆ అబ్బాయి రిక్వైర్మెంట్స్ ఏంటో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. నేను ఈరోజు మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఆ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి సెట్టిబలిజ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/5/1996. ఈ అబ్బాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు మెహదీపట్నంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అబ్బాయి షెట్టిబలిజ అబ్బాయి. ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి. ఓసీబీసీలో సాఫ్ట్‌వేర్ వాళ్ళని మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. వీళ్ళు కూడా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. దాదాపు వీళ్ళకు 10 ఇయర్ అబోవ్ ఉంటుంది. ఈ అబ్బాయి ఒక్కడే సిస్టర్ ఉంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళకు రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు. కానీ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ సాఫ్ట్‌వేర్ అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా సాఫ్ట్‌వేర్ అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సాఫ్ట్‌వేర్ అబ్బాయి కోసం ఓసీబీసీలో ఎదురు చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయి తన యొక్క రిక్వైర్మెంట్స్, తన జాబ్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి అన్న వివరాలు శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. ఈ రోజు నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి రెడ్డి అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/5/1999. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. రెడ్డి అబ్బాయి. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వీళ్ళది వచ్చేసి నిజామాబాద్ అండి. ఈ అబ్బాయికి అక్కడ 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ ఈ అబ్బాయి ఇక్కడ ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. 80,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి గచ్చిబౌలిలో కూడా ఇల్లుంది. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా కొంచెం ఎడ్యుకేషన్ ఉంటే చాలు అనేసి కోరుకుంటున్నారు. అలా ఎవరైనా ఓసీబీసీలో అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. విన్నారు కదండి. క్యాష్ నంబర్ అబ్బాయిల యొక్క బయోడేటా. అది కూడా ఆస్ట్రేలియా, అమెరికా సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలాంటి వీడియోస్ ఎవరైనా మీకు తెలిసిన అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఓసీబీసీలో కాబట్టి ఓసీబీసీలో చేసుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మా అడ్రస్ వచ్చేసి జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలు పంపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.